అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం. యూదులు కాని వారు కూడా దేవుని వాక్కు అంగీకరించారని క్రీస్తు రాయబారులు యూదయలో ఉన్న సోదరులు విన్నారు. పేతురు జెరూసలంకు వచ్చినప్పుడు నున్నతి గలవారు అతనితో వాదం పెట్టుకొని, నున్నతి పొందని వారి దగ్గరకు వెళ్ళి వారితో భోజనం చేశావు అన్నారు. అందుకు పేతురు మొదటి నుంచి జరిగిన విషయమంతా వరుసగా వారికి ఇలా వివరించి చెప్పాడు. నేను యొప్పే పట్టణంలో ప్రార్థన చేస్తూ ఉంటే పారవస్యంలో నాకు దర్శనం కలిగింది. పెద్ద దుప్పటి లాంటి దాని 4 చెంగులు పట్టి ఆకాశం నుంచి దించడం చూశాను. అది నా దగ్గరకే వచ్చింది. నేను దానిలోకి పరిశీలనగా తేరి చూస్తూ ఉంటే 4 కాళ్ళున్న భూజంతువులు, అడవి మృగాలు, పాకే ప్రాణులు, గాలిలో ఎగిరే పక్షులు కనిపించాయి. అప్పుడు పేతురు, లే, చంపుకొని తిను అని నాతో చెప్పిన స్వరం వినిపించింది. అందుకు నేను అన్నాను, అలా కాదు ప్రభు, నిషిద్ధమైంది, అశుద్ధమైనది ఏదీ నా నోట ఎన్నడూ పడలేదు. రెండోసారి పరలోకం నుంచి ఆ వాణి వినిపించింది, దేవుడు శుద్ధం చేసిన వాటిని నీవు నిషిద్ధం అనకూడదు. ముమ్మారు ఈ విధంగా సంభవించింది. అప్పుడు అదంతా ఆకాశానికి ఎత్తడం జరిగింది. వెంటనే సీజరియా నుంచి నా దగ్గరకు పంపిన మనుషులు 3 నేనున్న ఇంటి ఎదుట చేరి నిలిచారు. సందేహించక వారితో వెళ్ళిపోమ్మని దేవుని ఆత్మ నాతో చెప్పాడు. ఈ 6 సోదరులు కూడా నాతో వచ్చారు. మేము ఆ మనిషి ఇంట్లో ప్రవేశించాం. అతడు మాకు తెలియజేసినది ఏమిటంటే, తన ఇంట్లో నిలుచున్న ఒక దేవదూతను చూశాడు. దేవదూత ఇలా అన్నాడు, యొప్పేకు మనుషులను పంపి పేతురు అనే మారుపేరు గల సీమోనును పిలిపించుకో. అతడు మీతో చెప్పే మాటల ద్వారా నీకు ఇంటి వారికి పాప విముక్తి కలుగుతుంది. నేను మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు పవిత్ర ఆత్మ ఆరంభంలో మన మీదకి దిగి వచ్చినట్లే వారి మీదకి దిగి వచ్చాడు. యోహాను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చాడు, కానీ మీరు పవిత్రాత్మలో బాప్తిస్మం పొందుతారు అని ప్రభువు చెప్పిన మాట నాకు గుర్తుకు వచ్చింది. ప్రభు అయిన యేసుక్రీస్తు మీద నమ్మకం ఉంచిన మనకు అనుగ్రహించిన ఉచిత వరమే దేవుడు వారికి కూడా అనుగ్రహించాడంటే దేవుని అడ్డగించడానికి నేనేపాటివాణ్ణి? ఈ మాటలు విని వారు మరేమీ అభ్యంతరం చెప్పక, అలాగైతే జీవనానికి దారి తీసే పశ్చాత్తాపం దేవుడు ఇతర ప్రజలకు కూడా దయచేశాడు అంటూ దేవుని స్తుతించారు. స్తెఫను విషయంలో కలిగిన హింస కారణంగా చెదిరిపోయిన వారు ఫీనీకే, సైప్రస్, అంతియొకయు ప్రదేశాల వరకు వెళ్లిపోతూ వాక్కు యూదులకు మాత్రమే చెబుతూ ఉన్నారు. అయితే వారిలో కొంతమంది సైప్రస్ పౌరులు, కురేనే పౌరులు. వారు అంతియొకయుకు వెళ్లి గ్రీసు దేశస్థులతో కూడా మాట్లాడుతూ యేసు ప్రభువును ప్రకటించారు. ప్రభు హస్తం వారికి తోడై ఉంది కనుక అనేకులు నమ్మి ప్రభు వైపునకు మళ్లారు. ఈ విషయాల గురించిన మాట జెరూసలంలో సంఘానికి వినవచ్చింది. వారు బర్నబాను అంతియొకయ వరకు వెళ్లాలని పంపారు. అతడు వచ్చి దేవుని కృపను చూచి ఆనందించాడు. ప్రభువుతో హృదయపూర్వకంగా స్థిరంగా నిలిచి ఉండాలని వారందరినీ ప్రోత్సహించాడు. అతడు మంచివాడు, పవిత్రాత్మతోనూ విశ్వాసంతోనూ నిండి ఉన్నవాడు కనుక చాలా మంది ప్రభు పక్షం చేరారు. తర్వాత బర్నబా పౌలును వెతకటానికి తార్సుకు వెళ్ళాడు. అతన్ని కనుగొని అతన్ని అంతియొకయకు తీసుకువచ్చాడు. 1 సంవత్సరమంతా వారు సంఘంతో కలుసుకుంటూ అనేకులకు ఉపదేశం చేస్తూ ఉన్నారు. అంతియొకయలోనే మొదటిసారిగా శిష్యులను క్రైస్తవులు అనడం జరిగింది. ఆ రోజులలో ప్రవక్తలు కొందరు జెరూసలం నుంచి అంతియొకయకు వచ్చారు. వారిలో ఒకడైన అగబు అనేవాడు నిలబడి, లోకమంతటికి గొప్ప కరువు వస్తుందని దేవుడు ఆత్మ మూలంగా సూచించాడు. అది క్లౌదియా సీజర్ పరిపాలన కాలంలో జరిగింది. అప్పుడు శిష్యులు తమలో ప్రతి ఒక్కరూ శక్తి కొలది ఇచ్చి యూదయలో కాపురం ఉన్న సోదరుల సహాయం కోసం పంపాలని నిశ్చయించుకున్నారు. వారు అలా చేసి బర్నబా, సౌలుల చేతుల్లో ఉంచి ఆ సొమ్మును అక్కడ పెద్దల దగ్గరకు పంపించారు.